హలో అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రివ్యూ రాజా. ఈరోజు మనం టాలీవుడ్లో రిలీజ్ అయ్యే బిగ్ సినిమాస్ గురించి మాట్లాడుకుందాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. లిస్ట్లో మొదటి మూవీ ఓజీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ప్రియాంక మోహన్ లీడ్ పేరుగా నటిస్తున్నారు. రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై సుజిత్. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన దాని గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. మ్యూజిక్ ని తమన్ గారు కంపోజ్ చేస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా రవికే చంద్రన్ అండ్ ఎడిటర్ గా నవీల్ నూర్ గారు వర్క్ చేస్తున్నారు. మూవీ యూనిట్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ పవన్ కళ్యాణ్ గారు బర్త్డేకి గ్లిమ్స్ ని రిలీజ్ చేశారు. గ్లిమ్స్ లో విజువల్స్ కానీ, పవన్ కళ్యాణ్ గారు లుక్స్ కానీ, థీమ్ సాంగ్స్ అండ్ బీజిఎం అయితే చాలా బాగున్నాయి. పర్ఫెక్ట్ ఫ్రేమింగ్ సెట్ అయింది. అయితే ప్రొడక్షన్ హౌస్ నుంచి కొత్త అప్డేట్ రిలీజ్ చేశారు. ఈ సెప్టెంబర్ 2 పీకే గారి బర్త్డేకి ఫైర్ స్టార్మ్ సాంగ్ ని రిలీజ్ చేద్దామని చూస్తున్నారు. త్వరలోనే షూటింగ్ మళ్ళీ స్టార్ట్ అవుతుందని, వీళ్ళని ఫాస్ట్ గా షూటింగ్ కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇయర్ 2025 సమ్మర్ లో రిలీజ్ చేస్తామని ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం పవన్ కళ్యాణ్ గారు కాల్ షీట్స్ ఇచ్చారని, షూటింగ్ రెజ్యూమ్ అవుతుందని అన్నారు. ఫ్యాన్స్ అయితే ఓజీ కోసం వెయిట్ చేస్తున్నారు. సెకండ్ మూవీ దేవరా. మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ ఎన్టీఆర్ గారు, జాన్వీ కపూర్ లీడ్ పేరుగా నటిస్తున్నారు. రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై కొరటాల శివ. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద నందమూరి కళ్యాణ్ రామ్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. మ్యూజిక్ ని అనిరుద్ గారు కంపోజ్ చేస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా రత్నవేలు అండ్ ఎడిటర్ గా శ్రీకర్ ప్రసాద్ గారు వర్క్ చేస్తున్నారు. మూవీ నుంచి దేవరా గ్లిమ్స్ అండ్ ఫైర్ సాంగ్ అయితే హైప్ ని ఫుల్ గా పెంచేశాయి. అండ్ లేటెస్ట్ గా రిలీజ్ అయిన సెకండ్ సాంగ్ క్యాచీ లిరిక్స్ అండ్ లీడ్ పేర్ లుక్స్ తో స్మూత్ గా చార్ట్ బస్ట్ అయింది. మూవీ టీం అంతా కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. దేవరా నుంచి హిట్ వస్తుందని చెప్తున్నారు. అయితే ఫ్యాన్స్ కి మాత్రం పాత సెంటిమెంట్ రిపీట్ కాకూడదంటున్నారు. ఎస్ఎస్ రాజమౌళి గారి మూవీ తర్వాత ఈ యాక్టర్కి కూడా హిట్ లేదు. ఆ సెంటిమెంట్ ఎన్టీఆర్ గారికి 3 times ప్రూవ్ అయింది. ఈసారి అలా కాకూడదని చెప్తూ దేవరాతో ఈ సెంటిమెంట్ బ్రేక్ చేస్తున్నామని చెప్తున్నారు. మరి దేవరా పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవుతుందా అనేది 27 సెప్టెంబర్ వరకు వెయిట్ చేయాల్సిందే. థర్డ్ మూవీ వచ్చేసి పుష్ప 2 ది రైజ్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అండ్ రష్మిక మందన్న గారు లీడ్ పేరుగా నటిస్తున్నారు. రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై సుకుమార్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీద నవీన్ ఎర్నేని అండ్ రవిశంకర్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. మ్యూజిక్ ని దేశీ ప్రసాద్ గారు కంపోజ్ చేస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా కోబా బ్రోజిక్ అండ్ ఎడిటర్ గా కార్తిక్ శ్రీనివాస్ గారు వర్క్ చేయబోతున్నారు. మూవీ నుంచి టీజర్ అండ్ 2 సాంగ్స్ ని రిలీజ్ చేశారు. అట్ ప్రెజెంట్ మూవీ ఫైనల్ షెడ్యూల్ లో ఉంది అండ్ ఇంకా సాంగ్స్ షూటింగ్ పెండింగ్ ఉందని చెప్పారు. ఆల్ ఓవర్ ఇండియా వెయిట్ చేస్తుంది పుష్పరాజ్ మూవీ కోసమే. సెట్ అయిన బాడీ లాంగ్వేజ్ తో ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ని మెప్పించి నేషనల్ అవార్డు ని సొంతం చేసుకున్నాడు అల్లు అర్జున్. డైరెక్టర్ సుకుమార్ తన రైటింగ్ అండ్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ని పుష్ప వరల్డ్ లోకి తీసుకెళ్లిపోయారు. పార్ట్ 1 ని ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఎండ్ చేసి సెకండ్ పార్ట్ కి ఫుల్ క్యూరియాసిటీని పెంచేశారు. మరి పుష్ప 2 ది రైజ్ ఏం చేయబోతుందో చూడాలంటే డిసెంబర్ 6 వరకు వెయిట్ చేయాల్సిందే. లిస్ట్లో ఫోర్త్ మూవీ గేమ్ చేంజర్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అండ్ ఖైరా ధోని గారు లీడ్ పేరుగా నటిస్తున్నారు. డైరెక్టెడ్ బై శంకర్ అండ్ స్టోరీని కార్తిక్ సుబ్బరాజు గారు రాశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. జనరల్గా శంకర్ గారు స్టోరీ రాసుకుని డైరెక్ట్ చేస్తారు. కానీ ఈసారి స్టోరీ కార్తిక్ సుబ్బరాజు గారు రాస్తే డైరెక్షన్ శంకర్ గారు చేశారు. మ్యూజిక్ ని ఎస్ఎస్ తమన్ గారు కంపోజ్ చేస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా తిరు అండ్ ఎడిటర్ గా షమీర్ మొహమ్మద్ గారు వర్క్ చేయబోతున్నారు. మూవీ నుంచి టైటిల్ కార్డ్ రివీల్ చేసిన వీడియో, కొన్ని లిరిక్స్ అండ్ ఒక సాంగ్ రిలీజ్ చేశారు. మూవీ ఫుల్ షూటింగ్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారని మూవీ క్రూ చెప్పింది. మూవీకి మంచి హైప్ ఉన్నప్పటికీ టీజర్ లాంటివి రిలీజ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది అంటున్నారు. డైరెక్టర్ శంకర్ వరుసగా ఫ్లాప్స్తో ఉన్నప్పటికీ గేమ్ చేంజర్ మీద ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. మూవీ షూటింగ్ టైంలో కూడా చాలాసార్లు బ్రేక్స్ వచ్చినా టైంకి కంప్లీట్ చేశారు మూవీని. అయితే మూవీ పొలిటికల్ డ్రామాగా రాబోతుంది అండ్ హీరో రామ్ చరణ్ IAS ఆఫీసర్గా కనిపించబోతున్నారు. గేమ్ చేంజర్ మూవీని 26 డిసెంబర్న రిలీజ్ చేస్తున్నామని ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు చెప్పారు. లిస్ట్లో ఫిఫ్త్ మూవీ రాజసాబ్. రెబల్ స్టార్ ప్రభాస్, నిధి అగర్వాల్ అండ్ మాల్వికా మోహన్ గారు నటిస్తున్నారు. రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై మారుతి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వప్రసాద్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. మ్యూజిక్ ని ఎస్ఎస్ తమన్ గారు కంపోజ్ చేయగా, సినిమాటోగ్రాఫర్ గా కార్తిక్ పళని అండ్ ఎడిటర్ గా కోటగిరి వెంకటేశ్వరరావు గారు వర్క్ చేయబోతున్నారు. మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రీ లుక్ అండ్ గ్లిమ్స్ ఆడియన్స్ లోకి వెళ్ళిపోయింది చాలా ఫాస్ట్ గా. ప్రభాస్ గారు లుక్ తో ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసేసారు. మళ్ళీ మనకు డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి లాంటి లుక్స్తో కనిపిస్తున్నారంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఫుల్ యాక్షన్ మూవీస్కి స్టిక్ అయి ఉన్న ప్రభాస్ గారిని మళ్ళీ లవర్ బాయ్ లుక్స్లోకి తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు ఫ్యాన్స్. అయితే రాజసాబ్ మూవీ 40% షూటింగ్ కంప్లీట్ అయిందని చెప్పారు. రిలీజ్ చేసిన గ్లిమ్స్లోనే స్టోరీ అండ్ జానర్ గురించి చూపిస్తూ హర్రర్ అండ్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్గా ఫిల్మింగ్ చేస్తున్నామని అన్నారు. సో ప్రభాస్ గారు ఫస్ట్ హర్రర్ మూవీ. ఈ జానర్ అంటే రిస్క్ కదా, పైగా గ్లోబల్ వైడ్ రికగ్నైజేషన్ ఉన్న స్టార్ హీరో హర్రర్ జానర్ని పిక్ చేయడం రిస్క్ అని అంటున్నారు. అయితే మూవీ 10th ఏప్రిల్ 2025లో వరల్డ్ వైడ్గా థియేటర్స్లో రిలీజ్ అవుతుందని ప్రొడ్యూసర్గా చెప్పారు. లిస్ట్లో సిక్స్త్ మూవీ విశ్వాంబర. మెగాస్టార్ చిరంజీవి, త్రిష, మీనాక్షి చౌదరి, అంకిత రంగనాథ్, సురభి అండ్ ఇషా చావ్లా గారు నటిస్తున్నారు. రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై వశిష్ఠ. యువి క్రియేషన్స్ బ్యానర్ మీద వంశీ అండ్ ప్రమోద్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. మ్యూజిక్ని MM కీరవాణి గారు కంపోజ్ చేయగా, సినిమాటోగ్రాఫర్గా చోటకాయ నాయుడు అండ్ ఎడిటర్గా కోటగిరి వెంకటేశ్వరరావు గారు వర్క్ చేయబోతున్నారు. మూవీ నుంచి కేవలం
కాన్సెప్ట్ వీడియోని మాత్రమే రిలీజ్ చేశారు అండ్ టైటిల్ కార్డ్ని రివీల్ చేశారు. సినిమా స్టార్ట్ అయ్యి ఇప్పటికి 1 year అవుతున్నా చిరు సార్ లుక్ కానీ ఒక సాంగ్ కానీ లేదా టీజర్ కానీ రిలీజ్ చేయలేదు. లాస్ట్ ఇయర్ చిరు బర్త్డేకి కాన్సెప్ట్ వీడియోని అండ్ టైటిల్ నేమ్ని రివీల్ చేశారు. ఈసారి బర్త్డేకి డెఫినెట్గా టీజర్ ఉండబోతుందని చెప్పారు. డైరెక్టర్ వశిష్ఠ గారి మీద నమ్మకం ఉందని, తన లాస్ట్ ఫిల్మ్ అయిన బింబిసారా చూసామని, వెయిట్ చేసిన బెస్ట్ అవుట్పుట్ వస్తుందంటూ సోషల్ మీడియాలో న్యూస్ హల్చల్ అవుతుంది. ప్రజెంట్ కాస్ట్ అండ్ క్రూ అంతా కూడా క్లైమాక్స్ షెడ్యూల్లో ఉన్నామని, యూజ్ సెట్స్తో కూడిన గ్రాండియర్గా ఉండబోతుందని క్లైమాక్స్ మేకింగ్ వీడియోలో తెలుస్తుంది. ఈ మూవీ విశ్వంబర 2025 జనవరిలో పొంగల్కి రిలీజ్ అవుతుందని అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. చూసారు కదా, మా ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే ఒక లైక్, మరిన్ని మూవీకి రిలేటెడ్ అయిన కాంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ప్లీజ్ సపోర్ట్ us.